తెలంగాణలో సర్పంచ్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదంటూ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. అందరూ కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందరూ కూడా లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, సర్పంచ్పై పెట్రోల్ పోసి నిప్పు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదని ఓ యువకుడి ఘాతుకం. అప్రమత్తతో తప్పించుకున్న సర్పంచ్ కార్యాలయం, కుర్చీలు, ఫైల్స్ మంటలు. నిందితుడు బీఆర్ఎస్ కార్యకర్త. కామారెడ్డి జిల్లా సిద్ధేశ్వరరావు నగర్లో ఘటన. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీలో సర్పంచ్ ప్రాణాల మీదకి తెచ్చింది. నాకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే నాకు అప్పగిస్తారా లేదా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు తమ గ్రామ సర్పంచ్పై పెట్రోల్ పోసి నింపిపెట్టాడు. అయితే అప్రమత్తంగా వివరించిన ఆ సర్పంచ్ అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కార్యకర్త అయిన సదరు యువకుడు హత్యాయత్నం తర్వాత పరారయ్యాడు. తీవ్ర కలకలం రేపిన ఘటన కామారెడ్డిలో బిక్కునూరు మండలం సిద్ధేశ్వర నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం మంగళవారంలో జరిగింది. ఆ బాధితుడైన సర్పంచ్ జనగామ శ్రీనివాస్ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సిద్ధరామేశ్వరం చెందిన గంధం రంజిత్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటిదాకా ఆ ఇంటిని అప్పగించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వచ్చిన రంజిత్ సర్పంచ్ శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగాడు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ నాకు వస్తుందా రాదా, నాకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇప్పుడే నాకు ఇవ్వాలంటూ సర్పంచ్ మాట్లాడుతూ ఈ రకంగా వాగ్వాదం అయితే పెరిగింది. దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి గ్రామ వీడి చైర్మన్ కావచ్చు పెట్రోల్ సీసాను తీసి శ్రీనివాస్ పైన నిప్పంటించాడట. మొత్తానికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఇటువంటి అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ముందుగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.